ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్వామివారిని దర్శించుకొని అయితే వెళ్ళిపోవాలి. గుడి మొత్తం రాతితోనే కట్టారు. స్వామివారి గుడి మొత్తం ఎక్కడ కూడా మనకు సిమెంట్ వాయినట్టు దాఖలాలు. ఓకే, సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విఘ్నేష్. మీరు చూస్తున్నది అయోధ్యవాసి యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు అయితే రాయకల్ అయితే వచ్చినాం గుడికోట స్వామివారిని దర్శించుకోవడానికి. సో ఇక్కడ మీకైతే గుడిని అయితే చూపించడానికి ట్రై చేస్తాను. ఒక్క నిమిషం ఇక్కడ ఫోకస్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేద్దాం. సో చూస్తున్నారు కదా అక్కడ, అదేనైతే మన గుడికోట. సో ఈ ఆలయానికి వచ్చేసి చాలా పెద్ద చరిత్ర ఉంది. దీన్ని ఏమంటారంటే దక్షిణ కాశీగా పిలుస్తారు. ఇక్కడ మన రాయకల్ లోపల ఉన్నటువంటి ఈ గుడిని అయితే దక్షిణ కాశీగా పిలుస్తారు. ఎందుకంటే కాశీలో ఉన్నటువంటి శివలింగం, స్వామివారి శివలింగం ఏదైతే ఉందో, సో అలాంటి శివలింగం ఉన్నది మన రాయకల్ లోపల, ఒక్క రాయకల్ లోపల మాత్రమే ఉంది. మన తెలంగాణలో కాదు, మన ప్రపంచంలో అలాంటి శివలింగం ఎక్కర్లేదు. అందుకనే దీన్ని దక్షిణ కాశీగానైతే పిలుస్తుంటారు. సో మనం లోపలికి వెళ్ళి అయితే స్వామివారిని దర్శించుకొని మీకు అక్కడ శివలింగం ఎట్లుంటుంది, అక్కడ ఏముంటుంది అని చెప్పేసి మీకు మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో నాతో పాటు రండి, వెళ్ళి చూసేద్దాం, స్వామివారిని దర్శించుకొని వద్దాం. ఓం నమ శివాయ. గుడి లోపలికి వెళ్ళేకన్నా ముందు ఇంకో గుడి అయితే కనబడ్డది. అది వినాయకుని స్వామి గుడి అన్నమాట. అది లోపలికి వెళ్ళి అయితే వినాయకుడిని దర్శనం చేసుకొని వద్దాం. ఎందుకంటే ప్రథమ దేవుడు మనకు వినాయకుడే కాబట్టి మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ బాగుండాలని కోరుకుందాం. ఈ వీడియో కూడా చాలా హైగా క్లిక్ అయ్యి మంచిగా అందరికీ ఇన్ఫర్మేషన్ అందేలా చూడమని ఆ వినాయకుని మనస్ఫూర్తిగా కోరుకొని అయితే వచ్చాను. ఓకే, స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక మనం నెక్స్ట్ మన గుడికోట లోపలికి వెళ్దాం. వినాయకుడిని దర్శనం చేసుకొని కొంచెం ముందుకెళ్ళానో లేదో నన్ను ఒక విగ్రహం చాలా ఆకట్టుకుంది. జస్ట్ ఇప్పుడు గుడి దగ్గరికి వచ్చాను. గుడి దగ్గరికి వచ్చినాక నాకు ఒక్కటి బాగా నన్ను అట్రాక్ట్ చేసింది. అదేంటిదంటే ఒకసారి చూడండి, మీకు చూపిస్తా. ఇదే స్వామివారి విగ్రహం, ఎంత బాగుందో కదా. ఇక్కడ ముంగట మనకు నందీశ్వరుడు కూడా ఉన్నాడు. స్వామివారి గుడి ముంగటనైతే నందీశ్వరుడు అయితే ఇలా ఉన్నాడు. సో ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత మనకు 3 విగ్రహాలు అయితే కనబడతాయి. మనకు ఫస్ట్ కనబడే విగ్రహం ఏంటిదంటే చెన్నకేశవ స్వామి విగ్రహం, మన విష్ణుమూర్తి విగ్రహం స్ట్రేట్గానైతే కనబడుతుంది. అండ్ అలాగే రైట్ సైడ్లో మన సూర్య భగవానుని విగ్రహం అయితే కనబడుతుంది, సూర్య భగవానునిది. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకు కావాల్సిన పంచముఖ లింగేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఈ గుడి వచ్చేసి ఒక పంచముఖ లింగేశ్వర స్వామి గుడి అయితే కాదు, ఇక్కడ 3 దేవుళ్ళు అయితే ఉంటాయి, 3 విగ్రహాలు అయితే ఉంటాయి. అందుకే 3 గోపురాలు అనమాట. ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను ఏ గోపురం సైడ్ ఏ దేవుడు ఉంటాడని చెప్పేసి. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇక మనం మన బ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. ఇక గుడి చరిత్రలోకి అయితే వెళ్తే 1971లో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో తవ్వకాలు అయితే జరపగా శిల్పాలు విగ్రహాలతో పాటు దేవనాగరి లిపిలో ఉన్న కాకతీయుల కాలం నాటి ఒక శాసనం అయితే బయటపడింది. ఆ శాసనంలో ఏమనుందంటే క్రీస్తు శకం 1305 సంవత్సరం ఆగస్టు 17 నాడైతే మన కాకతీయుల చివరి రాజు అయినటువంటి ప్రతాపరుద్రుడు అయితే ఇదైతే స్థాపించాడు అని అయితే ఆ దేవనాగరి లిపిలో ఆ కాకతీయుల కాలం నాటి శాసనంలోనైతే లిఖించబడింది. దానికి నిదర్శనంగానే కాకతీయుల కాలం నాటి శిల్పకళ నైపుణ్యం ఉట్టిపడేలా గుడి మొత్తాన్ని నిర్మించారు. రాతితో కట్టిన శిల్పాలు కానీ, రాతితో చేసినటువంటి మన స్తంభాలు కానీ దానికి నిలువెత్తు నిదర్శనం. అప్పటి శిల్పకళ నైపుణ్యం ఎలా ఉండేదో అని చెప్పడానికి దీన్ని మించిన సాక్ష్యం ఇంకా వేరేది ఏది లేదు. సో కాస్త నిదానంగా మాట్లాడదాం. ఇదేనమాట మన పంచముఖ లింగము. దీన్ని మనం దక్షిణ కాశీగా ఎందుకు పిలుస్తామో మీకు అప్పుడే చెప్పాను కదా. ఇలాంటి శివలింగము ఇది మన అదృష్టము. ఇంత దగ్గర నుండి స్వామివారిని వీడియో తీయడం కానీ దర్శించడం కానీ ఇది మన అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. దీన్ని అయితే మనం దక్షిణ కాశీగా ఎందుకని పిలుస్తాం. ఇలాంటి శివలింగం అయితే కాశీ తర్వాత ఇది ఒక్కటే ఉంది, అందుకని దీనికి ఇంత ఫేమస్ అన్నట్టు. ఇది ఈ గుడికోట అంటే మొత్తం తెలంగాణలోనే ఫేమస్. చాలా నాకు అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. స్వామివారిని ఇంత దగ్గర నుండి అయితే చూడడం అండ్ దర్శించడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు, మొత్తం గుడి మొత్తం రాతితోనే కట్టారు. స్వామివారి గుడి మొత్తం ఎక్కడ కూడా మనకు సిమెంట్ వాయినట్టు దాఖలాలు కూడా ఉండవు. మొత్తం రాతితోనేనైతే ఇక్కడ ఈ ఆలయం అయితే నిర్మించారు. మొత్తం ఎక్కడ చూసినా కింద మీద మొత్తం రాతితోనేనైతే నిర్మించారు. చాలా ఆశ్చర్యం కలుగుతుంది మీరు కనుక ఇటు వస్తే మాత్రం. ఇది నా అదృష్టమో దైవ నిర్ణయమో తెలియదు కానీ గుడి నుండి బయటకు వచ్చే సమయానికి ఒక్కడేసారి నాకు స్వామిని చేత్తో తాకి కళ్ళకద్దుకోవాలనైతే బలంగా అనిపించింది. ఆ దృక్పథంతోనే గుడి మేనేజ్మెంట్ వారిని ఒక్కసారి పర్మిషన్ అయితే అడిగాను. వాళ్ళు చాలా తక్కువ టైం కోసం అయితే లోపలికి అయితే అనుమతించారు. సో నేను స్పాట్లో వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకొని అయితే వచ్చాను. చాలా ఆనందం వేసింది నాకు. ఓం నమః శివాయ. ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చాను, స్వామివారిని అయితే దర్శించుకున్నాను. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్వామివారిని దర్శించుకొని అయితే వెళ్ళిపోవాలి. ఎక్కువసేపు ఉండడం కూడా కరెక్ట్ కాదన్నారు గర్భగుడిలో కూడా. సో ఓకేనా, సో దర్శించుకొని అయితే వెళ్ళిపోదాం. ఓం నమః శివాయ.
సో ఇక్కడ అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇక బయటకైతే వెళ్ళాల్సిన సమయం ఆసనమైంది. బయట నవగ్రహాలు ఉన్నాయి. ఇంకా కొంచెం బయట కూడా వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను మీకు. చెమటలు అయితే బాగా వస్తున్నాయి. ఇక్కడ గుడి పక్కనే ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. చాలా ముద్దుగా ఉన్నాయి విగ్రహాలు కూడా. సో కొంచెం ఫోకస్ మిస్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. సో ఇదైతే గుడిలో ఒక సైడ్ భాగం అన్నట్టు. ఇక్కడ చుట్టూ కంచేసిరు, వెళ్ళడానికి లేదు. బట్ ఒకసారి మీరే చూడండి ఎంత బాగుందంటే మొత్తం రాతితోనే కట్టారు గైస్. మొత్తం రాతితోనే. ఇక్కడ అసలు సిమెంట్ వాడినట్టు దాఖలాలు లేవు. ఇక్కడ కింద ఇక్కడ తప్పించి గుడికి ఏమాత్రం కూడా సిమెంట్ వాడలేడు. మొత్తం రాతితోనే ఇది. సో చూడండి, ఎప్పుడైనా రైకాలు వస్తే మాత్రం ఇక్కడి గుడిని దర్శించుకుని మాత్రం వెళ్ళకండి అస్సలు. సో ఈ గుడి టెక్చర్ కానీ నిర్మాణం కానీ ఒకసారి చూడండి ఎంత బాగుందో. అప్పుడే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీతో కట్టారంటే మన వాళ్ళు గ్రేట్ అసలు. ఇప్పుడే స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. మొత్తం కవర్ చేశాం కానీ అయ్యవారు మిస్ అయ్యారు. పంతులు గారు అయితే మిస్ అయ్యారు. ఎందుకంటే పంతులు గారు ముందే వెళ్ళిపోయారట. నేను 1 గంట లేట్ అయితే వచ్చిన. సో ఇంతటితో మన వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీకు వీడియో ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దు. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మీరు చేసే కామెంట్ వల్లే నెక్స్ట్ వీడియో ఎలా ఉండబోతుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. అండ్ ఒక్క నిమిషం, మీకు ఎలాంటి ప్లేసెస్ ఏమైనా తెలిస్తే, మీ చుట్టుపక్కల ఏమైనా ప్లేసెస్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మా టీం అయితే అక్కడికి రావడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాం. అండ్ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన కొత్త ఛానల్కి మీ సపోర్ట్ ఎంతో అవసరం. సో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. లవ్ యూ guys, tata, bye bye.